స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ అకౌంటింగ్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ, మన వీడియో క్లాసెస్ చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి మెనీ థ్యాంక్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ క్లాస్లో మనం త్రీ కాలం క్యాష్ బుక్ ఫస్ట్ బ్రీఫ్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్, తర్వాత ఒక సింపుల్ ప్రాబ్లంతో మనము ఈ క్యాష్ బుక్ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ మనకున్న సబ్సిడరీ బుక్స్లో, దట్ ఈస్ పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, జర్నల్ ప్రాపర్, క్యాష్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్. ఈ 8 సబ్సిడరీ బుక్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన బుక్ క్యాష్ బుక్. అసలు క్యాష్ బుక్ అంటే ఏంటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది అకౌంటెంట్కి? జనరల్గా బిజినెస్లో చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని అకౌంటెంట్ ప్రాపర్గా రికార్డ్ చేయవలసి ఉంటుంది బై యూజింగ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఇది మనకు తెలుసు. మరి అకౌంటెంట్కి హెల్ప్ చేయడం కోసం సపరేట్గా మనకు కొన్ని బుక్స్ ఉన్నాయి. వాటినే సబ్సిడరీ బుక్స్ లేదా సహాయక పుస్తకాలు, చిట్టాలు అనడం జరుగుతుంది. మరి అకౌంటెంట్కి ఆ సబ్సిడరీ బుక్స్లో ఒక్కొక్క బుక్ ఒక్కొక్కలా ఉపయోగపడుతుంది. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ క్యాష్ బుక్. ఈ క్యాష్ బుక్ అంటే ఏంటి, ఇది ఎందుకు ప్రిపేర్ చేస్తాము, ఇది ప్రిపేర్ చేయడం వల్ల మన అకౌంటెంట్కి అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. క్యాష్ బుక్ అనేది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో, ఒక వ్యాపార సంస్థలో 1 మంత్కి, ఒక నెలకి మనకు మన బిజినెస్లోకి లేదా మన షాప్లోకి ఎంత క్యాష్ వస్తుంది, ఎంత క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాము, ఎంత క్యాష్ పే చేస్తున్నాము, ఎంత క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాము, ఎంత క్యాష్ పే చేస్తున్నాము, బ్యాలెన్స్ ఎంత ఉంది, అలా 1 మంత్కి తెలుసుకోవడానికి ఉపయోగపడే బుక్ పేరే ఈ క్యాష్ బుక్. ఇది ప్రిపేర్ చేయడం వల్ల మనం జనరల్గా వేస్తున్న క్యాష్ అకౌంట్ అండ్ బ్యాంక్ అకౌంట్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ లేదా 3 కాలం క్యాష్ బుక్లోనే క్యాష్ అకౌంట్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటుంది. అంటే ఒక మంత్లో, ఒక నెలలో మన బిజినెస్లో ఎంత అమౌంట్ ఆఫ్ క్యాష్ వస్తుంది, మరి ఎంత అమౌంట్ ఆఫ్ క్యాష్ మనము పే చేస్తున్నామని క్లియర్గా చెప్పడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ బ్యాలెన్సెస్. మరి ఈ క్యాష్ బుక్ 4 టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్స్ ఉన్నాయి. నంబర్ 1 సింగిల్ కాలం క్యాష్ బుక్ లేదా సింపుల్ క్యాష్ బుక్ అంటాము. డబుల్ కాలం క్యాష్ బుక్ లేదా 2 కాలం క్యాష్ బుక్ అంటారు. 3 కాలం క్యాష్ బుక్ అండ్ అనలైటికల్ పెట్టి క్యాష్ బుక్. ఇలా 4 టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్స్ మనకు ఉన్నాయి. మరి ఏ క్యాష్ బుక్ ఎప్పుడు ప్రిపేర్ చేయాలి, ఎవరు ప్రిపేర్ చేయాలి? బిజినెస్ యొక్క సైజుని బట్టి, బిజినెస్ యొక్క నేచర్ని బట్టి మనము క్యాష్ బుక్ని, ఆ క్యాష్ బుక్ టైప్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనది చాలా స్మాల్ బిజినెస్, ఏదో క్యాష్ రిసిప్ట్స్ వస్తూ ఉంటాయి, క్యాష్ వస్తూ ఉంటుంది, క్యాష్ పేమెంట్ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు సింపుల్ క్యాష్ బుక్ చాలు. మన బిజినెస్లో క్యాష్ రిసీవ్ చేసుకోవడం, క్యాష్ పే చేయడంతో పాటు అప్పుడప్పుడు డిస్కౌంట్స్ కూడా ఇస్తూ ఉంటాము, డిస్కౌంట్స్ కూడా తీసుకుంటూ ఉంటాము. అలాంటి టైంలో నెక్స్ట్ మనకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇంక్లూడ్ అయినప్పుడు, కొంచెం బిజినెస్ బాగా డెవలప్ అయ్యి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అంటే చెక్ రిసీవ్ చేసుకుంటున్నాము, చెక్ ద్వారా పే చేస్తున్నాము. అలా మన బిజినెస్కి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయినప్పుడు, మన బిజినెస్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయినప్పుడు అడిషనల్గా ఒక కాలం వస్తుంది, అదే బ్యాంక్ కాలం. మరి ఇలా డిస్కౌంట్, బ్యాంక్, క్యాష్ ఈ 3 కాలమ్స్ వస్తాయి కాబట్టి
దీన్ని 3 కాలం క్యాష్ బుక్ అంటారు. క్యాష్ కాలం, బ్యాంక్ కాలం అండ్ డిస్కౌంట్ కాలం. ఇలా 3 కాలమ్స్ వస్తాయి కాబట్టి దీన్ని 3 కాలం క్యాష్ బుక్ అనడం జరుగుతుంది. మరి ఇది ప్రిపేర్ చేయడం వల్ల మనకు ఏ డేటా, ఏ ఇన్ఫర్మేషన్ లేదా ఏ అవుట్పుట్ రిజల్ట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. 1 మంత్లో జనరల్గా క్యాష్ బుక్ మంత్లీ ప్రిపేర్ చేస్తాము. ఒక నెలకి క్యాష్ బుక్ మనం జనరల్గా 1 మంత్ ప్రిపేర్ చేస్తాం. మీ షాప్ ఓనర్ వచ్చి మిమ్మల్ని ఏ విధంగా అడుగుతారు, మీరే ఒక షాప్లో ఒక అకౌంటెంట్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేస్తున్నారు, మిమ్మల్ని ఓనర్ ఈ విధంగా అడుగుతున్నారు, ఈ మంత్లో మనకు ఎంత క్యాష్ రిసీవ్ చేసుకున్నాము, ఎంత క్యాష్ పే చేసాము, మన దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉంది. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మన బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉంది, లేదా ఈ మంత్లో బ్యాంక్ ద్వారా ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నాము, బ్యాంక్ ద్వారా ఎన్ని పేమెంట్స్ చేశాము, బ్యాంకులో అమౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని 2 క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగినట్లయితే బై యూజింగ్ 3 కాలం క్యాష్ బుక్ ద్వారా మీరు ఒక మంత్లో మన క్యాష్ బ్యాలెన్స్ ఎంత స్టార్ట్ అయింది, క్యాష్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఓపెనింగ్ బ్యాలెన్స్ మరియు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, క్లోజింగ్ బ్యాలెన్స్, ప్రజెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ క్యాష్ బ్యాలెన్స్ డీటెయిల్స్ అన్ని మీరు ఈ క్యాష్ బుక్ ద్వారానే చెప్పేయచ్చు. ఏ బిజినెస్కైనా కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి క్యాష్. మనము ప్రాఫిట్ ఎర్న్ చేయడం కోసం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి 1 మంత్లో నాకు ఎంత క్యాష్ వచ్చింది, ఎంత క్యాష్ వెళ్ళిపోయింది, బ్యాలెన్స్ వెళ్తుంది, ఇవే డీటెయిల్స్ బ్యాంక్లో కూడా మనకు ఈ 3 కాలం క్యాష్ బుక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇలా 1 మంత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్యాష్ మరియు బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి 3 కాలం లేదా 3 కాలం క్యాష్ బుక్ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్, ఫార్మాట్ ఆఫ్ ది 3 కాలం క్యాష్ బుక్. సో దిస్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ 3 కాలం క్యాష్ బుక్. డెబిట్ సైడ్ ఇదంతా లెఫ్ట్ సైడ్, క్రెడిట్ సైడ్. డెబిట్ సైడ్ డేట్, పర్టికులర్స్, LF దట్ ఈస్ లెడ్జర్ ఫోలియో, డిస్కౌంట్ అలౌడ్, క్యాష్ కాలం, బ్యాంక్ కాలం. డిస్కౌంట్ అలౌడ్, క్యాష్ కాలం, బ్యాంక్. క్రెడిట్ సైడ్ సేమ్ డేట్, పర్టికులర్స్, LF, డిస్కౌంట్ రిసీవ్డ్, క్యాష్, బ్యాంక్ కాలం. ఇలా మనము ఒక ఫార్మాట్ని రెడీ చేసి పెట్టుకున్నాం. క్యాష్ బుక్లో మెయిన్ రూల్ నెంబర్ 1, క్యాష్ బుక్లో రికార్డ్ అయ్యే ట్రాన్సాక్షన్స్ అన్ని, మనం రికార్డ్ చేయబోయే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్సే అయ్యింది. అంటే క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాము, క్యాష్ పే చేస్తున్నాము. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ దీంట్లో రికార్డ్ చేయరాదు. యూ షుడ్ నాట్ రికార్డ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద క్యాష్ బుక్. యూ షుడ్ రికార్డ్ ఓన్లీ cash transactions in the cash book. Either it may be cash or in the bank. మనము డబ్బులు తీసుకున్నా, బ్యాంక్ ద్వారా మనకు డబ్బు వచ్చినా, అలాంటి టైంలో మనము క్యాష్ బుక్లో రికార్డ్ చేయాలి. మనం డబ్బులు పే చేస్తున్నాము, అమౌంట్ పే చేస్తున్నాము, మరి బ్యాంక్ ద్వారా చెక్ ద్వారా పే చేస్తున్నాము అమౌంట్, అలాంటి టైంలో మనము ఇవి రికార్డ్ చేయాలి. రూల్ నెంబర్ 2, డెబిట్ సైడ్ ఆల్ క్యాష్ రిసిప్ట్స్ అని రాయాలి. ఆల్ క్యాష్ రిసిప్ట్స్, మనకు డబ్బులు వచ్చేటివన్నీ, మన బిజినెస్కి డబ్బులు వచ్చేటివన్నీ కూడా డెబిట్ సైడ్ రాయాలి. మన బిజినెస్ ఏమైనా పే చేస్తుంది, మన బిజినెస్ నుంచి అమౌంట్ వెళ్ళిపోతుంది, పే చేస్తున్నామంటే అటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనము క్రెడిట్ సైడ్ రాయవలసి ఉంటుంది. ఈ 2 రూల్స్ మీరు కంపల్సరీగా ఫాలో కావాల్సి ఉంటుంది. మనం కేవలం డబ్బు స్వీకరించినప్పుడు లేదా డబ్బు చెల్లించినప్పుడు మాత్రమే దీంట్లో రికార్డ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, ఫార్మాట్ విషయానికి వస్తే ఇక్కడ మనకు డిస్కౌంట్ అలౌడ్, క్యాష్, బ్యాంక్. క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ రిసీవ్డ్, క్యాష్, బ్యాంక్. మరి డెబిట్ సైడ్ డిస్కౌంట్ అలౌడ్ ఎందుకుంది, క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఎందుకుందో చూద్దాం.
జనరల్గా మనం అమౌంట్ ఇప్పించుకుంటున్నప్పుడు, అమౌంట్ పే చేస్తున్నప్పుడు ఎవరైనా అదర్ పర్సన్ వేరే వ్యక్తి మనకు అమౌంట్ ఇవ్వవలసి ఉంటే అతను మనకు డెటార్ అవుతాడు. మనం వేరే వాళ్ళకి పే చేయవలసి ఉంటే వాళ్ళు మనకు క్రెడిటర్ అవుతారు. ప్రాంప్ట్గా పే చేస్తున్నందుకు కానీ లేదా ఇన్ టైంలో పే చేసినప్పుడు మనము వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం మనం డిస్కౌంట్ ఇస్తూ ఉంటాం వాళ్ళకి, క్యాష్ డిస్కౌంట్. వారు కూడా మన క్రెడిటర్స్ కూడా మనకు డిస్కౌంట్ ఇస్తూ ఉంటారు. మరి రిసిప్ట్ సైడ్, దట్ ఈస్ డెబిట్ సైడ్, డిస్కౌంట్ అలౌడ్ ఎలా వచ్చింది? డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఆ పే చేస్తున్న పర్సన్కి లేదా అదర్ పర్సన్కి మనము డిస్కౌంట్ ఇవ్వవలసి ఉంటుంది. ఇచ్చిన డిస్కౌంట్ అమౌంట్ తీసుకుంటున్నప్పుడు డిస్కౌంట్ ఇస్తాము. ఎందుకు? ఎస్, మీరు చెప్పిన టైం కదా మాకు అమౌంట్ పే చేశారు, వెరీ గుడ్ అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం, వాళ్ళని మోటివేట్ చేయడం కోసం మనం అంతో ఇంతో డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అది మన బిజినెస్కి లాస్ అవుతుంది. కాబట్టి డిస్కౌంట్ అలౌడ్ అనేది లాస్, కాబట్టి డెబిట్ సైడ్ మనం రాయడం జరుగుతుంది. నెక్స్ట్, డిస్కౌంట్ రిసీవ్డ్. మనం పే చేస్తున్న టైంలో వారు మనకు డిస్కౌంట్ ఇస్తారు. మనం ఎవరికైనా అమౌంట్ పే చేస్తున్న టైంలో వారు ఆ క్రెడిటర్ ఎవరైతే ఉన్నారో వారు మనకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డిస్కౌంట్ మనకు గెయిన్ అవుతుంది. మన బిజినెస్కి ఆ డిస్కౌంట్ గెయిన్ కావడం జరుగుతుంది. కాబట్టి మనము డిస్కౌంట్ రిసీవ్డ్ అనే కాలం క్రెడిట్ సైడ్ రాయడం జరుగుతుంది. ఇవి కొన్ని బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఫ్రీ కాలం క్యాష్ బుక్. మన బిజినెస్కి అనుకూలంగా, మనది చాలా పెద్ద బిజినెస్, మన బిజినెస్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాం, బ్యాంక్ ద్వారా రిసిప్ట్స్ వస్తూ ఉంటాయి, చెక్స్ వస్తుంటాయి, చెక్ పేమెంట్స్ ఉంటాయి. ఇలా మనకు ఎన్నో ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇవాళ రేపంతా కూడా మన క్యాష్ పేమెంట్స్, క్యాష్ రిసిప్ట్స్ కంటే కూడా బ్యాంక్ ద్వారా మనకు రిసిప్ట్స్ రావడం, బ్యాంక్ ద్వారా పేమెంట్ చేయడమే ఎక్కువ ఉన్న టైంలో మనం ఇప్పుడు ఉన్నాం. సో అలాంటి టైంలో మనకు ఈ ఫ్రీ కాలం క్యాష్ బుక్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్, ఫర్ ఎనీ సైజ్ ఆఫ్ బిజినెస్కు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఒక సింపుల్ ప్రాబ్లం తీసుకొని దాన్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం విత్ ఎక్స్ప్లెనేషన్ అండ్ క్లియర్ కాన్సెప్ట్. లెట్స్ టేక్ ఎ ప్రాబ్లం. Prepare 3-column cash book from the following particulars. May 2014, May 1st 2014 సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన డీటెయిల్స్ ఆధారంగా మనము ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ని ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది. సో ఒక మంత్లో మనతో క్యాష్ బ్యాలెన్స్ స్టార్టింగ్లో ఎంత ఉంది, ఎండింగ్ ఎంత ఉందో మనము ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం by using this problem. Let's go through on problem. Cash balance మనతో స్టార్టింగ్లో 15,000 ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ 10,000. మరి ఇక్కడ కొన్ని కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ థర్డ్, పెయిడ్ ఇన్సూరెన్స్ ప్రీమియం బై చెక్. 6th, sold goods. 7th, cash deposited into bank. 10th, received from Nilima, discount allowed. 12th, withdrawn from bank for personal use. 14th, withdrawn from bank for office use. 15th, telephone bill paid by check. Carriage paid. Check received. Deposited Shyamala check into bank. Received rent. Check issued to Lalita. Paid for postage. Salary paid. Cash purchases. Paid for charity by check. ఇలాంటి మనకు 1 monthలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఒక ప్రాబ్లం. వీటిని మనం ట్రిపుల్ కాలం క్యాష్ బుక్లో పోస్ట్ చేస్తూ మరి లాస్ట్ అల్టిమేట్ ఫైనల్ బ్యాలెన్సెస్, మన దగ్గర క్యాష్ ఎంత మిగిలింది, మన బ్యాంక్లో ఎంత అమౌంట్ మిగిలిందో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్, May 1st 2014. May 1st 2014 మన బిజినెస్లో, మన షాప్లో ఎంత క్యాష్ ఉందో చూపిస్తున్నాను. దట్ ఈస్ ఇక్కడ ఫస్ట్ టు బ్యాలెన్స్
బ్రాట్ డౌన్ అని రాయాలి. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ బిఫోర్ మే, అంటే ఏప్రిల్ మంత్లో మిగిలిపోయిన బ్యాలెన్సే ఈ మంత్ స్టార్టింగ్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఏప్రిల్ మంత్లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఈ మంత్ స్టార్టింగ్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా రావడం జరుగుతుంది. మరి మన షాప్లో ఎంత అమౌంట్ ఉంది? 15,000 రూపీస్. మరి మన బ్యాంక్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ 10,000. ఈ మంత్ ఈ టూ బ్యాలెన్సెస్ ద్వారా మన మంత్లీ ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. మరి ఎంత క్యాష్ రిసీవ్ చేసుకున్నాము? ఫిజికల్గా క్యాష్ కానీ లేదా బ్యాంక్ ద్వారా క్యాష్. మన షాప్లో క్యాష్ వచ్చింది లేదా మన బ్యాంక్లో అమౌంట్ పెరిగింది. మన షాప్లోంచి క్యాష్ వెళ్ళిపోతుంది, మన బ్యాంక్లో అమౌంట్ తగ్గిపోతుంది. వీటి యొక్క బ్యాలెన్సెస్ చేస్తూ మనం ప్రాబ్లం చేద్దాం. థర్డ్, పెయిడ్ ఇన్సూరెన్స్ ప్రీమియం బై చెక్ ₹4,200. మనము ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయడం జరిగింది. పేమెంట్ అంటే క్యాష్ వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ క్యాష్ ఇవ్వలేదు, మనం చెక్ ద్వారా ఇచ్చాం. చెక్ ద్వారా ఇచ్చాం కాబట్టి అమౌంట్ ఎక్కడ తగ్గిపోతుంది? బ్యాంక్లో తగ్గిపోతుంది. డేట్ థర్డ్, బై ఇన్సూరెన్స్ ప్రీమియం. బై ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత అమౌంట్ పే చేసాము చెక్ ద్వారా? 4,200. నెక్స్ట్ వన్, సిక్స్త్ డేట్, సోల్డ్ గూడ్స్. మన షాప్లో సరుకులు సేల్ చేసాము. మన షాప్లో సరుకులు సేల్ చేస్తే మనకి ఏమొస్తుంది? క్యాష్ వస్తుంది. కాబట్టి డెబిట్ సైడ్, దట్ ఈస్ సిక్స్త్ డేట్, టు సేల్స్ అకౌంట్. టు సేల్స్ మనకి ఎంత? 22,000. నెక్స్ట్ సెవెంత్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఇక్కడ మనం ఒక టాపిక్ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఆ టాపిక్ పేరు కాంట్రా ఎంట్రీ. 3 కాలమ్ క్యాష్ బుక్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇట్ ఈస్ కాంట్రా ఎంట్రీ. తెలుగులో ఎదురు పద్దు అంట. కాంట్రా ఎంట్రీ అని దాన్ని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు చూద్దాం. అసలు వాట్ ఈస్ కాంట్రా ఎంట్రీ? ఏ ఒక లెడ్జర్ అకౌంట్లో, ఏ ఒక అకౌంట్లో ఒకే ఎంట్రీ బోత్ సైడ్స్ చూపించాం, కనబడదు. ఏ ఒక ఎంట్రీ బోత్ సైడ్స్ మనం చూపించాం, కానీ కాంట్రా ఎంట్రీ మాత్రమే ఒకే అకౌంట్లో మనకు బోత్ సైడ్స్, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ బోత్ సైడ్ చూపిస్తాం. కాబట్టి దాన్ని కాంట్రా ఎంట్రీ, దట్ ఈస్ ఆపోజిట్. కాంట్రా మీన్స్ ఆపోజిట్ ఎంట్రీ అంట. అది అలా కనపడడానికి, సార్ మరి ఒక లెడ్జర్ అకౌంట్లో బోత్ సైడ్స్ ఒకే ఎంట్రీ రాయం కదా మనం పోస్ట్. ఒక అకౌంట్లో ఒక డెబిట్ అయిందంటే ఇంకొక అకౌంట్లో ఇంకొకటి క్రెడిట్ అవుతుంది. ఇది కదా డబుల్ ఎంట్రీ సిస్టమ్ రూల్ అని మీకు డౌట్ రావచ్చు. కానీ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్లో అలా ఒకే ఎంట్రీ బోత్ సైడ్స్ అపియర్ అవడానికి, కనపడడానికి మెయిన్ కారణం, మనం ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ సపరేట్గా లెడ్జర్ అకౌంట్స్ వేయకోకుండా క్యాష్ అకౌంట్ని బ్యాంక్ అకౌంట్ని మెర్జ్ చేస్తున్నాము, కలిపి ప్రిపేర్ చేస్తున్నందుకు మనకు అట్లా ఎదురుగా కనిపిస్తుంది, ఆపోజిట్గా కనిపిస్తుంది. కాంట్రా ఎంట్రీలో కేవలం 2 అకౌంట్స్ రిలేటెడ్ ఐటమ్స్, అంటే 2 అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే వస్తాయి. ఒకటి క్యాష్, రెండోది బ్యాంక్. మరి ఇక్కడ క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ మెర్జ్ చేస్తూ కలిపి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనకు చూడ్డానికి అట్లా బోత్ సైడ్స్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. అదే మనం ఇండివిజువల్గా క్యాష్ అకౌంట్ సపరేట్, బ్యాంక్ అకౌంట్ సపరేట్ చేస్తే అట్లా ఆపోజిట్ సైడ్స్ మనకు కనిపించదు. కాకపోతే ఈ యొక్క 3 కాలమ్ క్యాష్ బుక్లో మాత్రమే అలా మనం క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ కలిపి ప్రిపేర్ చేస్తాం కాబట్టి మనకు అలా కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్, కాంట్రా ఎంట్రీ అంటే ఏంటి, ఆ సిచ్యువేషన్స్ ఏ విధంగా వస్తాయి, ఏ కేసెస్లో ఆ ఎంట్రీ పోస్ట్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్, కాంట్రా ఎంట్రీ పోస్ట్ చేయడానికి 3 మెయిన్ సిచ్యువేషన్స్ లేదా కేసెస్ ఉన్నాయి. నెంబర్ 1,
క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఆర్ క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్. మన షాపులో డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు, మన షాపులోని డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, దాని ఎంట్రీ ఏమొస్తుంది? బ్యాంక్ అకౌంట్ డాట్ క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డాట్ క్యాష్ అకౌంట్. ఈ సిచ్యువేషన్లో కాంట్రా ఎంట్రీ రికార్డ్ చేయాలి. సెకండ్ సిచ్యువేషన్, వెన్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. వెన్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్, మన ఆఫీస్ అవసరాల కోసం బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసినప్పుడు, విత్డ్రా చేసినప్పుడు కాంట్రా ఎంట్రీ వస్తుంది. దాని ఎంట్రీ ఏమి? క్యాష్ అకౌంట్ డాట్ బ్యాంక్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డాట్ బ్యాంక్ అకౌంట్. సో మనము క్యాష్ తీసుకెళ్ళి బ్యాంకులోకి వేసినప్పుడు కాంట్రా ఎంట్రీ, మన ఆఫీస్ అవసరాల కోసం, మన బిజినెస్ కోసము బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా చేసినప్పుడు కాంట్రా ఎంట్రీ వస్తుంది. థర్డ్ సిచ్యువేషన్, వెన్ ఏ చెక్ రిసీవ్డ్ వన్ డే అండ్ దట్ చెక్ డిపాజిటెడ్ అనదర్ డే. అలాంటి సిచ్యువేషన్లో కూడా కాంట్రా ఎంట్రీ వస్తుంది. ఒక చెక్ మనకు ఈరోజు రావడం జరిగింది, జెన్యున్గా నిజాయితీగా అయితే ఆ చెక్ను మనం అప్పుడే బ్యాంకుకి పంపించేయాలి, అదే రోజు మనం బ్యాంకుకి పంపించేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల మనం ఆ చెక్ని మన షాప్లోనే పెట్టుకున్నాం, మర్చిపోయాము, రేపు మొన్నాడు వేరొక రోజు డిపాజిట్ చేయడం జరిగింది. మరి అలాంటి సిచ్యువేషన్లో కూడా కాంట్రా ఎంట్రీ వస్తుంది, సేమ్ బ్యాంక్ అకౌంట్ డాట్ క్యాష్ అకౌంట్. ఈ 3 సిచ్యువేషన్స్లో మనకు కాంట్రా ఎంట్రీ రావడం జరుగుతుంది. అది కాంట్రా ఎంట్రీ అని మనం ఇండికేట్ చేయడానికి లెడ్జర్ ఫోలియో ఎల్ఎఫ్ కాలంలో సి అని లెటర్తో మనము ఆ కాంట్రా ఎంట్రీని ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇది కాంట్రా ఎంట్రీ అని మనం ఎట్లా చూపిస్తామంటే ఎల్ఎఫ్ కాలంలో సి అని చూపించడం జరుగుతుంది. సో ఇది కాంట్రా ఎంట్రీ యొక్క కాన్సెప్ట్. మరి ఆ సిచ్యువేషన్స్ మనం బ్రెయిన్లో మర్చిపోకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం కాంట్రా ఎంట్రీ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. 3 సిచ్యువేషన్స్, వెన్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, బ్యాంక్లో డబ్బులు వేసినప్పుడు, వెన్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్, మన బిజినెస్ కోసం బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా చేసినప్పుడు లేదా తీసినప్పుడు, వెన్ ఏ చెక్ రిసీవ్డ్ వన్ డే అండ్ డిపాజిటెడ్ అనదర్ డే. ఏదైనా ఒక చెక్ ఒకరోజు వచ్చినప్పుడు ఆ చెక్ని ఆ రోజు కాకుండా వేరొక రోజు బ్యాంకులోకి వేసినప్పుడు మనం కాంట్రా ఎంట్రీ రాయాల్సి వస్తుంది. మరి 7th చూడండి, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఎంత? 12,000. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ 12,000. మన షాప్లో 12,000 తీసుకెళ్ళి బ్యాంకులోకి వేసాం. మన షాప్లో 12,000 తీసుకెళ్ళి బ్యాంక్, ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి? మన బ్యాంకులో అమౌంట్ ఇంక్రీజ్ అవ్వాలి, మన బ్యాంకులో అమౌంట్ ఇంక్రీజ్ అవ్వాలి. మన బిజినెస్ అంటే మన షాప్లో అమౌంట్ డిక్రీజ్ అవ్వాలి. మన షాప్లో అమౌంట్ తగ్గాలి, మన బ్యాంకులో డబ్బులు పెరగాలి. మరి ఇది కాంట్రా ఎంట్రీ కాబట్టి ఎల్ఎఫ్ కాలంలో సి అని ఇండికేట్ చేస్తున్నాము. మరి క్యాష్లో అమౌంట్ రాసాం కాబట్టి ఇక్కడ డేట్ 7th వేసి బై బ్యాంక్, మన షాప్లో డబ్బులు తగ్గిపోయాయి, ఎక్కడికి వెళ్ళిపోయాయి? బ్యాంక్కి. మన షాప్లో డబ్బులు తగ్గిపోయాయి, వెళ్ళిపోయాయి, ఎక్కడికి పోయాయి? బ్యాంక్కి. మరి బ్యాంక్ విషయాన్ని చూద్దాం, మన బ్యాంక్లో డబ్బులు ఇంక్రీజ్ అయ్యాయి, ఇది కాంట్రా ఎంట్రీ. మరి ఎక్కడి నుంచి? మన బ్యాంక్లో డబ్బులు ఇంక్రీజ్ అయ్యాయి, టు క్యాష్, టు క్యాష్. దీని ఎంట్రీ కూడా చూసుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఇలా మనం కాన్సెప్ట్ నేర్చుకున్నట్లయితే దాన్ని ఎంట్రీతో పని లేకోకుండా మనం గుర్తుంచుకోవచ్చు. ఇంకోసారి చెప్తాను, మన షాపులో మన బ్యాంకులో డబ్బులు ఇంక్రీజ్ అయినప్పుడు, పెరిగినప్పుడు, దట్ ఈస్ ప్లస్ డెబిట్ సైడ్. మన షాపులో లేదా మన బ్యాంకులో డబ్బులు తగ్గుతూ ఉన్నప్పుడు దట్ ఈస్ మైనస్, దట్ ఈస్ క్రెడిట్ సైడ్. ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుంచుకుంటే కాంట్రా ఎంట్రీ కూడా చాలా సింపుల్గా అర్థమవుతుంది. నెక్స్ట్ 10th పాయింట్, 10th డేట్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ నీలిమ 6,800, డిస్కౌంట్ అలౌడ్ 200. నీలిమ అనే ఆమె దగ్గర నుంచి మనం క్యాష్ రిసీవ్ చేసుకున్నాము 6,800. డేట్ 10th. టు నీలిమ
ఎంత ఇచ్చినాము క్యాష్ మనకు 6,800. మనం డిస్కౌంట్ ఎంత ఇచ్చాము 200 రూపీస్ డిస్కౌంట్ ఆమెకి ఇవ్వడం జరిగింది. 200 రూపీస్ డిస్కౌంట్. నెక్స్ట్ 12th withdrawn from bank for personal use. withdrawn from bank for personal use. పర్సనల్ యూజ్ అంటే సార్ ఎవరు పర్సనల్ యూజ్? ఇక్కడ మన ఓనర్, మన షాప్ ఓనర్ ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడు, బ్యాంక్కి వెళ్ళి 6,000 రూపీస్ విత్డ్రా చేసి తన సొంత అవసరాల కోసం వాడుకున్నాడు, మన బిజినెస్కి ఇవ్వలేదు. మన షాప్ ఓనర్ బ్యాంక్కి వెళ్ళి విత్డ్రా చేసి తన సొంత వ్యక్తిగత అవసరాల కోసం, పర్సనల్ యూజ్ కోసం డబ్బులు వాడుకున్నాడు, మరి మన బిజినెస్కి ఏమి ఇవ్వలేదు. మరి సొంత అవసరాలు లేదా పర్సనల్ యూజ్ అంటే మనకు ఒక అకౌంట్ గుర్తు రావాలి, డ్రాయింగ్స్ అకౌంట్. సో ఫైనల్గా ఇక్కడ ఎఫెక్ట్ ఏం జరిగింది చూద్దాం. మన బ్యాంక్లో 6,000 తగ్గిపోయాయి, మన బ్యాంక్లో 6,000 డిక్రీజ్ అయిపోయాయి. సో బ్యాంక్లో అమౌంట్ తగ్గిపోయింది. ఎంత? 6,000 రూపీస్. ఎవరు తీసుకున్నారు? ఓనర్ పర్సనల్ యూజ్ తీసుకుంటే ఏ అకౌంట్? డ్రాయింగ్స్ అకౌంట్. ఓనర్ 6,000 రూపీస్ బ్యాంక్లోంచి డ్రా చేశాడు కాబట్టి బ్యాంక్లో అమౌంట్ తగ్గిపోయింది. ఎవరు తీసుకున్నారు? ఓనర్ తీసుకున్నారు. ఇలా మనం ఈ ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 14 చూడండి. 14th విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. మన బిజినెస్ కోసమే, మన షాప్ కోసమే మనము బ్యాంక్కి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసుకొని వచ్చాము. 14th బ్యాంక్కి వెళ్ళి మనము మన బిజినెస్ కోసమే డబ్బులు విత్డ్రా చేసుకొని వచ్చేసాము, మన షాప్కి తీసుకొచ్చాము. మరి మీకు ఆల్రెడీ చెప్పాను నేను, కాంట్రా ఎంట్రీ 3 సిచ్యువేషన్స్లో వస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. సెకండ్ వన్ ఈజ్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. మన ఆఫీస్ అవసరాల కోసం బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసినప్పుడు కాంట్రా ఎంట్రీ వస్తుంది. సింపుల్. బ్యాంక్లో ఎంత డబ్బులు డ్రా చేసాం మనము? 5,000. సో బ్యాంకులో డబ్బులు తగ్గాలి. ఎంత తగ్గాలి? 5,000. మరి ఎక్కడికి రావాలి ఆ డబ్బులు? మన బిజినెస్లోకి. మన క్యాష్లో డబ్బులు 5,000 పెరగాలి, మన షాప్లో 5,000 తగ్గాలి, మన బ్యాంక్లో ఒక 5,000, మన క్యాష్లో 5,000 పెరగాలి, మన బ్యాంక్లో 5,000 రూపాయలు తగ్గాలి. మరి ఇది కాంట్రా ఎంట్రీ కాబట్టి సి అని ఇండికేట్ చేయండి. ఇండికేట్ చేస్తూ మన బ్యాంకులో కాబట్టి క్యాష్, బ్యాంకులో తగ్గిపోయి ఎక్కడ పోయాయి? షాప్లోకి వెళ్ళిపోయాయి. మరి షాప్లోకి వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ నుంచి మన షాప్లోకి 5,000 వచ్చింది, బ్యాంకులో తగ్గిపోయి షాప్లోకి 5,000 వెళ్ళింది. ఇట్లా మనం సింపుల్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే కాంట్రా ఎంట్రీ కూడా క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ 15th డేట్ టెలిఫోన్ బిల్ పెయిడ్ బై చెక్ 3,000. 15th డేట్ టెలిఫోన్ బిల్ పెయిడ్ బై చెక్. బై టెలిఫోన్ బిల్, మనం టెలిఫోన్ బిల్ పే చేసాము కానీ క్యాష్ ఇవ్వలేదు, చెక్ ఇచ్చాము. చెక్ ఇచ్చాం కాబట్టి బ్యాంకులో 3,000 రూపీస్ అమౌంట్ తగ్గిపోతుంది. బ్యాంకులో మనకు 3,000 రూపీస్ అమౌంట్ తగ్గిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్యారేజ్ పెయిడ్. రవాణా కోసం పే చేసాం. క్యారేజ్ పెయిడ్, రవాణా కోసం పే చేసాం, పేమెంట్ కాబట్టి బై క్యారేజ్. 600. మనం క్యాషే పే చేసినట్లే రాస్తాం. ఇంకా చెక్ అని మెన్షన్ చేసి చేయకపోతే మనం క్యాష్ పేమెంట్ చేసినట్లే. క్వశ్చన్లో మనం చెక్ ద్వారా పే చేస్తున్నామని క్లియర్గా మెన్షన్ చేసినప్పుడే మనం బ్యాంక్లో అమౌంట్ తగ్గించేయాల్సి ఉంటుంది, లేదంటే మనం క్యాష్ ద్వారానే పే చేసినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 18th చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్యామల 7,000 రూపీస్ అండ్ డిస్కౌంట్ అలౌడ్ 500. చూడండి 18th డేట్ శ్యామల అనే ఆమె దగ్గర నుంచి మనకు ఒక చెక్ వచ్చింది. మరి ఆ చెక్ ఆ రోజే బ్యాంక్లో డిపాజిట్ చేసామా లేదా చూడాలి. ఆ 18th డేట్ రోజు మనకు ఆ విషయం చెప్పలేదు. ఫర్దర్ కమింగ్ డేస్లో దాని గురించి ఏమన్నా చెప్పాడో చూడాలి, క్వశ్చన్లో అబ్జర్వ్ చేయాలి. 19th చూడండి,
డిపాజిటెడ్ శ్యామల చెక్ ఇంటూ బ్యాంక్. మనకి 18th శ్యామల నుంచి ఒక చెక్ వచ్చింది, అది ఆ రోజు మనం బ్యాంక్లోకి వేయలేదు. 19th మనం శ్యామల నుంచి తీసుకున్న చెక్ని బ్యాంక్లో డిపాజిట్ చేయడం జరిగింది. మరి 18th ఆ చెక్ ఎక్కడుంది? షాప్లోనే ఉంది. 18th ఆ చెక్ మనకు షాప్లో అట్లే పెట్టుకున్నాము. ఆమెకి డిస్కౌంట్ ఇచ్చేసాము. ఎంత అమౌంట్ డిస్కౌంట్? 500. 18th మా చెక్ మన దగ్గర షాప్లోనే ఉంది. ఎప్పుడైతే నువ్వు మన చెక్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తావో అప్పుడు కాంట్రా ఎంట్రీ వస్తుంది. మరి 18th వచ్చిన చెక్ని బ్యాంకులో ఎప్పుడు వేసాం మనము? 19th వేసాం. సో 19th కాంట్రా ఎంట్రీ. అప్పుడు మన షాప్లో ఉన్న చెక్ బ్యాంక్లో పడిపోవడం జరుగుతుంది. మరి అదే 19th మన షాప్లో 7,000 రూపీస్ మైనస్ కావడం జరుగుతుంది. సో బ్యాంక్లో 7,000 పెరిగింది, షాప్లో 7,000 తగ్గింది. బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, బ్యాంక్ డెబిట్, క్యాష్ క్రెడిట్. దిస్ ఈజ్ కాంట్రా ఎంట్రీ కాబట్టి బై బ్యాంక్ అకౌంట్, బై బ్యాంక్ అకౌంట్. ఇక్కడ కాంట్రా ఎంట్రీ కాబట్టి టు బ్యాంక్ కాలంలో అమౌంట్ రాసాం కాబట్టి టు క్యాష్ అకౌంట్ అని మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. మరి అనవసరంగా మనము క్యాష్ అకౌంట్లో డెబిట్ చేసాం 7,000. ఆ 7,000 ఈ కాంట్రా ఎంట్రీ రాయడం వల్ల క్యాన్సిల్ అయిపోయి డెబిట్ 7,000, క్రెడిట్ 7,000 క్యాన్సిల్ అయిపోయి బ్యాంక్లో ఎంత అమౌంట్ యాడ్ అయింది? 7,000 రూపీస్ యాడ్ అవుతుంది. సో అలా చెక్ ఒక రోజు వస్తే ఆ రోజు మనం బ్యాంక్లో వేయకుండా వేరొక రోజు వేసినప్పుడు కాంట్రా ఎంట్రీ రావడం జరుగుతుంది. ఇది థర్డ్ సిచ్యువేషన్కి ఒక ఎగ్జాంపుల్. చెక్ తీసుకున్న రోజు మనం ఆ చెక్ని మన షాప్లోనే పెట్టుకుంటాం కాబట్టి క్యాష్లోనే చూపించాలి. ఎప్పుడైతే నువ్వు బ్యాంక్లోకి ఆ చెక్ వేస్తావో అప్పుడు బ్యాంక్ని డెబిట్ చేయాలి, క్యాష్ని క్రెడిట్ చేయడం వల్ల ఒక డెబిట్ క్యాష్, ఒక క్రెడిట్ క్యాష్ క్యాన్సిల్ అయిపోయి బ్యాంక్లో మనకు అమౌంట్ ఇంక్రీజ్ అవుతుందండి 7,000 రూపీస్. నెక్స్ట్ రిసీవ్డ్ రెంట్ 21st. టు రెంట్ మనం రెంట్ ఇప్పించుకున్నాము, ఎంత? 800. నెక్స్ట్ 24th చెక్ ఇష్యూడ్ టు లలిత. చెక్ ఇష్యూడ్ అన్న చెక్ పెయిడ్ అన్న ఒకటి. చెక్ ఇష్యూడ్ వేరే వాళ్ళకి మనం చెక్ ఇష్యూ చేసాము 24th. ఎవరికి ఇచ్చాము? బై లలిత. ఎంత చెక్ ఇచ్చాము కాబట్టి బ్యాంక్లో 2,600 రూపీస్ తగ్గిపోతుంది. ఆమె మనకు డిస్కౌంట్ ఇచ్చింది 400. దట్ ఈస్ డిస్కౌంట్ రిసీవ్డ్. మనం చెక్ ద్వారా లలితకు పే చేసాము, 2,600 రూపీస్ బ్యాంక్లో అమౌంట్ డిక్రీజ్ అయిపోతుంది, తగ్గిపోతుంది. ఆమె మనకు డిస్కౌంట్ ఇచ్చింది 400 కాబట్టి మనకు డిస్కౌంట్ రిసీవ్డ్, అది మనకు గెయిన్ అవుతుంది. నెక్స్ట్ 28 పెయిడ్ ఫర్ పోస్టేజ్. పోస్టేజ్ ఛార్జెస్ మనము పే చేసాము. బై పోస్టేజ్, పోస్టేజ్ ఛార్జెస్, పోస్టేజ్ ఎంత పే చేసాము? 300 రూపీస్ పే చేసాము. నెక్స్ట్ శాలరీస్ పెయిడ్ 29th. బై శాలరీస్ 29th ఎంత పే చేసాము? 4,200. 4,200. క్యాష్ పర్చేజ్ మనము గూడ్స్ పర్చేజ్ చేసాము, డబ్బులు ఇచ్చి గూడ్స్ పర్చేజ్ చేసాము. మరి పర్చేజ్ చేసాము కాబట్టి మనకు అమౌంట్ పోతుంది, పే చేస్తున్నాము. దట్ ఈస్ 30. బై పర్చేజెస్, బై పర్చేజ్ ఎంత అమౌంట్? 6,000 అమౌంట్ మనకు వెళ్ళిపోవడం జరుగుతుంది, మన షాప్లోంచి వెళ్ళిపోతుంది. పే చేస్తున్నాం కదా గూడ్స్ కోసము, గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాము, పే చేస్తున్నాం అంటే క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్. పెయిడ్ ఫర్ చారిటీ బై చెక్, మనము దాన ధర్మాలకి కొంచెం అమౌంట్ డొనేట్ చేసామంట. చారిటీ అంటే అదే దాన ధర్మాలు, డొనేషన్స్. అట్లా క్యాష్ ఇవ్వకుండా చెక్ ఇచ్చాం. మరి ఎక్కడ తగ్గిపోవాలి అమౌంట్? బ్యాంకులో. 31st బై చారిటీ, బై చారిటీ అమౌంట్ 2,000 రూపీస్ మన బ్యాంక్లో డిక్రీజ్ అయిపోవాలి, తగ్గిపోవాలి. ఇలా మనము
మొత్తం ట్రాన్సాక్షన్స్ని ఫస్ట్ పోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. మన షాప్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, మన బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందో చూద్దాం. ఫస్ట్ డెబిట్ సైడ్, ఫస్ట్ డెబిట్ సైడ్ టోటల్ చేసుకోవాలి. జనరల్గా క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్స్ చూపించడం జరుగుతుంది, ఎందుకంటే మనతో అమౌంట్ ఉంటుంది కాబట్టి, మనం స్టార్ట్ అయ్యేది కూడా డెబిట్ బ్యాలెన్సే కాబట్టి డెబిట్ సైడ్ చేసుకుంటే మేలు. డిస్కౌంట్స్ క్లోజ్ చేద్దాం. 200 ప్లస్ 500 దట్ ఈస్ 700. డిస్కౌంట్ రిసీవ్డ్ వచ్చేసి 400. వీటిని బ్యాలెన్స్ చేయకూడదు. డిస్కౌంట్ అలౌడ్ని, డిస్కౌంట్ రిసీవ్డ్ని మనం బ్యాలెన్స్ చేయకూడదు. ఎందుకంటే లాస్ట్ ఫైనల్ అకౌంట్స్లో ఆ డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్డ్ లాస్ట్ మంత్ దట్ ఈస్ 31st మార్చ్ వస్తుంది కదా, ఆ 31st మార్చ్ లో ఉన్న డిస్కౌంట్ అలౌడ్, రిసీవ్డ్ మనకు డైరెక్ట్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి వాటిని మనము బ్యాలెన్స్ చేయకూడదు. టోటల్ చేసుకున్నట్లయితే మనకు 56,600 రావడం జరుగుతుంది. క్యాష్ కాలం డెబిట్ సైడ్ టోటల్ 56,600. మరి క్రెడిట్ సైడ్ టోటల్ అంతా చేసుకున్నట్లయితే 30,100 రావడం జరుగుతుంది క్రెడిట్ సైడ్ టోటల్. మరి మనకి ఈ మంత్లో వచ్చిన క్యాష్ 56,600. దాంట్లో మనము ఖర్చు పెట్టిన క్యాష్ లేదా పే చేసిన క్యాష్ ఎంత, 30,100 పోగా మనకి మిగిలిన బ్యాలెన్స్ 26,500. అదే మనకు బ్యాలెన్స్ క్యారీ డౌన్ లాస్ట్లో క్యాష్ బ్యాలెన్స్. మరి బ్యాంక్ బ్యాలెన్స్ చూద్దాం. బ్యాంక్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ చూసుకున్నట్లయితే 29,000 రావడం జరుగుతుంది. క్రెడిట్ సైడ్ టోటల్ 22,800. మరి 29,000లో 22,800 పోగా 6,200 ఈజ్ అవర్ బ్యాంక్ బ్యాలెన్స్. నెక్స్ట్ మంత్కి ఆ క్యారీ డౌన్ బ్యాలెన్స్ నెక్స్ట్ మంత్కి బ్రాడ్ డౌన్ రావడం జరుగుతుంది. మన దగ్గర నెక్స్ట్ మంత్ జూన్ 1st క్యాష్ ఎంత ఉంటుంది, ఇంకా 26,500. నెక్స్ట్ 6,200. మీరు బాగా గమనించినట్లయితే ఫస్ట్లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఈ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ప్రీవియస్ మంత్వి క్లోజింగ్ బ్యాలెన్స్, ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇక్కడ చూడండి, మరి ఈ మంత్ ఎండింగ్ బ్యాలెన్సే నెక్స్ట్ మంత్ జూన్ 1st ఓపెనింగ్ బ్యాలెన్స్గా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఒక మంత్లో మన దగ్గర ఎంత క్యాష్ వచ్చింది, ఎంత క్యాష్ పే చేసాం, బ్యాలెన్స్ ఎంత మిగిలింది, మన బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ పడింది, ఎంత అమౌంట్ మనము డ్రా చేసాం లేదా ఇష్యూ చేసాం, బ్యాలెన్స్ ఎంత మిగిలింది, ఇవి ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఈ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.